హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తాము, మార్నింగే లెగ్గానే బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నాం అంటున్నారా? అలాంటప్పుడు మనకి ఎటువంటి కుకింగ్ చేయాలని లేనప్పుడు మనం ఇలా క్విక్గా ఇలా వెజ్ శాండ్విచ్ అనేది చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుందండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మరి చూద్దామా దాని గురించి? ఫస్ట్ మనం ఒక బౌల్లో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే టొమాటోస్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేది వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఇవన్నీ. నేనైతే టొమాటో, ఆనియన్, కొరియండర్ అనేది వేస్తున్నాను. అలాగే కార్న్ కూడా వేస్తున్నాను, స్వీట్ కార్న్. మీరు నార్మల్గా వేసుకోవచ్చు, ఇది ఫ్రోజన్. సో నేనైతే మైక్రోవేవ్లో ఒక 2 minutes అనేది పెట్టి వేస్తున్నా. నెక్స్ట్ మీకు స్పైసీకి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మైనస్, నెక్స్ట్ కొంచెం పెప్పరు, అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్, నేనైతే వైట్ మిల్క్ బ్రెడ్ అనేది ఉంది నా దగ్గర, నేను అదే యూస్ చేస్తున్నాను. సో దానిపైన నేను ఒక లేయర్ గీ అనేది అప్లై చేస్తున్నాను. మీరు బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అయితే ఉంది కదా, ఇదంతా నేను బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన నేను ఇంకొక బ్రెడ్ అనేది పెట్టి దానికి 2 sides కూడా నేను గీ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా 2 sides గీ అనేది అప్లై చేసిన తర్వాత మీరు పాన్ పైన కూడా దీన్ని రోస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి శాండ్విచ్ మేకర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ శాండ్విచ్ మేకర్లో చేస్తున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని ఈ శాండ్విచ్ మేకర్లో పెట్టి క్లోజ్ చేసి ఒక 2 minutes ఉంచామంటే మనకి వేడివేడిగా శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని థింక్ చేసేటప్పుడు ఇలా క్విక్గా వెజ్ శాండ్విచ్ అనేది వితిన్ 5 minutesలో మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ అనేది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్.